వెరీ ఓల్డ్ వన్. ఇది కూడా 1920 నాటి టెలిగ్రామ్ మిషన్ అనమాట. దీంట్లో 1901 యుఎస్ఏ వాళ్ళు ఈ మొట్టమొదటి తయారు చేసినటువంటి వ్యూ మాస్టర్ ఇది. ఈ కొడాక్ వాళ్ళు మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి కెమెరా. హాయ్, నమస్తే ఎస్ఎస్ఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథిని కలవబోతున్నాం. వారెవరో కాదు, గత 4 సంవత్సరాలుగా మనకి అందుబాటులో లేనటువంటి అతి పురాతనమైన వస్తువులు, అలాగే ఎన్నో కెమెరాస్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే పురాతనమైన రాళ్ళు కానివ్వండి, అలాగే చీరలు నేసేటటువంటి రాట్నాలు, ఇలా మరెన్నో పురాతనమైన వస్తువుల్ని వారి స్వగృహాన్నే తన మ్యూజియంగా మార్చేసుకొని ఎన్నో పురాతనమైన వస్తువులను సేకరించి వారి సొంత డబ్బుతో ఇదంతా ఆయన ఎంతో కృషితో దాన్ని చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి శ్రీ ఏవి సుధాకర్ గారిని మనం కలవబోతున్నాం. ఇప్పుడు వారి స్వగృహంలోనే వారి డోర్ ముందే మనం నిలబడుకున్నాం. ఇప్పుడు మనం వారిని కలుసుకొని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు మనం కలవబోతున్న విశిష్ట అతిథి వీరే. నమస్కారం సార్. ఏవి సుధాకర్ గారు. చూసారుగా మనం మరో స్వగృహంలోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ చూడండి, చుట్టుపక్కలంతా కూడా ప్రతి ఒక్కటి కూడా అతి పురాతనమైన, మనం ఇప్పటిదాకా కని విని ఎరుగునటువంటి అనేక అద్భుతమైన వస్తువులు మనం ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఒక్కొక్కటి వాటి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రజెంట్ ఫీల్ వచ్చిందండి మీ ఇంటికి రాగానే. ఇలాంటి అత్యద్భుతమైన ఈ వస్తు సేకరణ మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది. అట్లే కాకుండా చిన్నపిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి వస్తువులన్నీ మన ఈ జనరేషన్ వాళ్ళు అసలు చూసి ఉండరు, ఇక ముందు కూడా చూడబోరని అనుకుంటున్నాము. సో చెప్పండి, మీరు ఎన్ని ఏళ్ళుగా ఇది ప్రారంభించారు, అసలు దీనికి నాంది ఏంటి, మీకు ఎలా వచ్చింది ఆలోచన? బేసిక్గా మేడం, నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా పొదలకూరు బాలున్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. నాకు చిన్ననాటి నుండి కూడా సైన్స్ అంటే విపరీతమైనటువంటి అభిరుచి. దాన్ని గుర్తించినటువంటి మా సైన్స్ ఉపాధ్యాయులు కావచ్చు, మా తల్లిదండ్రులు కావచ్చు, నన్ను డాక్టర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను సైన్స్ గ్రూప్ తీసుకోవడం జరిగింది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను మరలా మా తాత తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి నేను ప్రవేశించడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడిగా అయితే భావి భారత పౌరులను తీర్చిదిద్దొచ్చనేటువంటి ఒక సంకల్పంతో నేను ఈ టీచర్ వృత్తిలోకి ప్రవేశించినప్పటికీ సైన్స్లో విద్యార్థులను మంచి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలి అంటే దానికి నేను పాఠశాలలో ఉండేటువంటి సమయం మాత్రమే కాకుండా విరామ సమయంలో కూడా నేను ఏదన్నా ఒక మంచి చేయాలనేటువంటి కారణంతో నేను ఈ యొక్క సైన్స్ మ్యూజియం నెలకొల్పడం జరిగింది. నా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసినటువంటి మా తల్లిగారి జ్ఞాపకార్థం ఈ యొక్క మా తల్లిగారి పేరు మీదే ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ను నేను 2022వ సంవత్సరంలో మార్చి 5వ తారీఖున ఇప్పటి జాయింట్ డైరెక్టర్ శ్రీ మువ్వా రామలింగం గారి చేతుల మీదుగా నేను ప్రారంభించడం జరిగింది. సో ముందుగా మా ఎస్ఎస్ఎన్ ప్రేక్షకులకి అతి పురాతనమైన వస్తువుల్ని తీసుకొని మా ప్రేక్షకులకి వాటి గురించి, వాటి విలువ గురించి, ప్రాధాన్యత గురించి తెలియజేయండి. ఓకే మేడం. మొదటగా మా సైన్స్ కార్నర్లోకి ఎవరైనా ఒక విద్యార్థి ప్రవేశించిన వెంటనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచాలనే ఉద్దేశంతో పైన మొత్తం కూడా ఒక విశ్వంలో ఉన్నట్టు ఉండేదానికోసం ఒక రూఫ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి ఈ మేఘాలన్నా మబ్బులన్నా చిన్నప్పుడు చందమామను చూస్తుంటారు కాబట్టి ఆ ఫీల్ కలిగేదానికోసం మొత్తం కూడా వాల్ మొత్తం కూడా నేను ఆ విధంగా వేయటం జరిగింది. తర్వాత పిల్లలకి ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొంతమందికి ఎక్వేరియం అంటే ఇష్టం కాబట్టి చేపలంటే చిన్నపిల్లలకి ఆ ఎక్వేరియంని నేను ఎక్కువగా ప్రొజెక్ట్ చేశాను. కొంతమందికి రీడింగ్ బుక్స్, వాళ్ళ కోసం ఒక చిన్నపాటి లైబ్రరీని ఏర్పాటు చేశాం. ఇట్లా డిఫరెంట్గా వాళ్ళ అభిరుచులను తగ్గట్టు అన్నీ కూడా నా దగ్గర ఉండాలి. ఒక్కదానికే నేను పరిమితం కాకుండా పిల్లలకి ఏదైతే అభిరుచులు ఉంటాయో అన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీంట్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఈ యాంటిక్యూస్. ఈ యాంటిక్యూస్లో నేను మొదటగా సైన్స్ టీచర్ కాబట్టి సైంటిఫిక్గా కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో మొదటగా కెమెరాలు కలెక్ట్ చేశాను. అంటే ఈరోజు మొత్తం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. అంటే ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్లో ఫొటోస్ తీసుకున్నారు. కానీ దీనికి ముందు అసలు ఆ ఫోటోగ్రఫీ అనేది ఎలా ఉంది అనేది తెలియాలంటే దాని హిస్టరీ తెలియాలి. రకరకాలైనటువంటి మన కెమెరాలు చూసాం, వాటన్నిటి ఒక పనితీరు ఏంటనేది తెలుసుకునే దానికోసం నేను కెమెరాలు సేకరించడం జరిగింది. ఇది కొడాక్ వాళ్ళు మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి కెమెరా. అరౌండ్ ఇది 1920 నాటిది. దీంట్లో మేము లెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, దాని ఫిల్మ్ ఏ విధంగా ఉంది, ఫోకల్ లెంత్ ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారు అనేదన్నీ కూడా మనం కానీ ఒకసారి కానీ గమనించినట్లయితే
చాలా అసలు ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ కావడానికి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. తర్వాత వచ్చినటువంటివి ఇదిగో మేడం, దాంట్లో వాడేటువంటి ఇవి ఇప్పుడు జరిగేటువంటి ఇప్పుడు చదివే పిల్లలకు తెలియదు. ఈ రీల్ని ఏ విధంగా మనం డెవలప్ చేస్తాం, నెగటివ్ అంటాం, ఆ నెగటివ్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం అనేది కూడా తెలియాలని ఆ రీల్స్ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కెమెరాస్ అన్నీ కూడా ఇవి అవి జనరేషన్స్ వారీగా కంప్యూటర్లో అయితే ఏ విధంగా జనరేషన్స్ ఉన్నాయో అదేవిధంగా కెమెరాల్లో ఏ విధంగా తర్వాత ఆ కెమెరా తర్వాత ఎలా వచ్చినాయి అనేది మొత్తం కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది మేడం. ఇదంతా కూడా కెమెరాలకు సంబంధించింది. రెండోది బ్యాటరీస్ వచ్చిన తర్వాత ఈ టార్చ్ లైట్లను మనం ఇంట్రొడ్యూస్ చేసాం. ఇది మొట్టమొదటి ఎవరిడీ వాళ్ళు పెట్టినటువంటి టార్చ్ లైట్. ఈ టార్చ్ లైట్ నుంచి తర్వాత వచ్చినటువంటి ఈ కాపర్ బైస్డ్ ఈ టార్చ్ లైట్స్ కావచ్చు. అదేవిధంగా అప్పట్లో మనం దూర ప్రాంతాల ప్రయాణం చేసేటప్పుడు మనకు ఉండేటువంటి ఏకైక రవాణా సాధనం సైకిల్ కాబట్టి ఆ సైకిల్కి డైనమోని మనం అమర్చాం. అసలు ఆ డైనమో అనేది ఎలా పనిచేస్తుంది, ఆ డైనమో పనితీరుని తెలిపేదాని కోసం ఈ డైనమోని కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని వాళ్ళు ఆ టైర్కి కలెక్ట్ చేసి దాని ద్వారా అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి క్రమాన్ని చూపించేటువంటి క్రమంలో ఈ డైనమోని కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. కాలాన్ని తెలుసుకునే దానికోసం రకరకాలైనటువంటి గడియారాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని సౌర గడియారాలు ఉన్నాయి, కొన్ని వచ్చేసి సోలార్ గడియారాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి షాడో నీడతో పనిచేసేవి ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా వీటిలో మొదటగా మనం అలారం అనేది ఇప్పుడు కూడా మనం ఫోన్లు వచ్చిన తర్వాత కూడా మనం వాడే పదం అలారం. ఫోన్లో అలారం పెట్టామంటాం. అంటే అంత సిగ్నిఫికెన్సీ ఉండేటువంటి ఈ అలారం ఈ దగ్గర 1930 నాటిది ఈ అలారం టైం పీస్. ఈ అలారాన్ని ఏ విధంగా కీ ఇవ్వాలి, అది ఎన్ని గంటలకి మనం అలారం పెడితే ఎన్ని గంటలకు మోగుతుంది, ఏ విధంగా మోగుతుంది అనేది కూడా తెలపాలంటే పిల్లలకి అప్పుడు కేసు కూడా చూడండి మేడం, అంత వాల్యుబుల్ ఐటమ్ కాబట్టి ఇంత భద్రంగా ఒక టేకు వస్తువులో దాన్ని మనం భద్రపరిచాం. సో అవన్నీ కూడా మనం పిల్లలకి తెలపాలంటే ఉద్దేశంతో. అదేవిధంగా ఈ స్టాప్ వాచెస్ కూడా మనం ఈ గేమ్స్లో కానీ అక్కడ వాడేటప్పుడు ఈ స్టాప్ వాచ్లు కూడా మనం తీసుకుంటా ఉన్నాం. ఆల్విన్ కంపెనీ వాళ్ళు, మన ఇండియా వాళ్ళది, ఆల్విన్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి వచ్చినటువంటి వాచ్ అనమాట ఇది. తర్వాత హెచ్ఎంటీ వాళ్ళది, హెచ్ఎంటీ వాచెస్ ఇప్పుడు అన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఈ హెచ్ఎంటీ వాచెస్ కానీ ఈ ఆల్విన్ వాచెస్ కానీ వాటిలో ఏ విధంగా చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు వాటిని ఏ విధంగా కీ ఇచ్చుకోవాలి అనేది పిల్లలకి తెలపాలన్నటువంటి ఒక క్రమంతో ఇట్లా చేసాము. సమాచార ప్రసారణ వ్యవస్థ దాంట్లో విపరీతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. వాటిలో మనం ఎక్కువగా ఉపయోగించింది టెలిఫోన్. ఈ టెలిఫోన్లో ముఖ్యంగా చిన్నప్పుడు మనం సినిమాలంతా చూస్తూ ఉంటాం, బడిపంతుల సినిమాలో కానీ ఏదైనా కూడా దీని మీద పాటలు కూడా చాలా వచ్చినాయి. అంటే నేనేం చెప్తానంటే ఈ పిల్లలకి ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని ఏ విధంగా డైల్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నెంబర్ అంతకుముందు మాకు ల్యాండ్లైన్ ఉండేది 2318566 అనుకోండి, 231 ఇట్లా చేస్తే రింగ్ ఏ విధంగా మోగుతుంది, రింగ్ మోగినప్పుడు ఏ విధంగా దీంట్లో ఏంటి రిసీవర్ ఏంటి అనేది మనం తెలపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వర్కింగ్ మోడల్ ఉండేటువంటి దీన్ని మనం కలెక్ట్ చేయడం జరిగింది. మన పాత రోజుల్లో మన అమ్మమ్మలు తాతయ్యలు మేబీ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇట్లా మనం ఏదైతే నెంబర్ ఉందో సపోజ్ 1 2 3 4 5 6 అనుకోండి, 1 నుంచి ఇలా అనేసి నెంబరు, తర్వాత 2 నుంచి ఇలా ఒక్కొక్క నెంబరు ఇలా కొట్టి మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము. ఇలా ఒక్కొక్క నెంబరు ఇలా నెంబర్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా సింగిల్ డిజిట్లో తీసుకొని తర్వాత ఎలా రింగ్ అవుతుందో కూడా మనం ఇది ప్రస్తుతం పనిచేస్తుంది కనెక్షన్ కానీ ఇచ్చి ఉంటే సో ఇలా మనం అప్పట్లో ఇలా వాడేవాళ్ళు. ఇప్పుడు మనం ఇట్లా వాడట్లేదు కదా, అంతా ఫోనే ప్రపంచం అయిపోయింది. ఇలాంటి అద్భుతమైన విలువైన కళాఖండాలు చాలా ఉన్నాయండి వీరి స్వగృహంలో. ఎంతోమందికి దీని ప్రదర్శనకు ఉంచారు. అందరూ వచ్చి దీన్ని ప్రతి ఆదివారం చూసి వాళ్ళు అనేక వస్తువుల గురించి అవగాహన జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నారు వీటి గురించి. రాజస్థాన్లో ఉంటుంది ఆ మట్టి, ఎర్ర మట్టితో చేసేటువంటి బొమ్మలు అనమాట. దీన్ని వ్యూ మాస్టర్ అంటారు మేడం. అంటే 2 ఇమేజెస్ కలిపి ఒక ఇమేజ్గా చూసేదనమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దూరంకి చూడండి, అంటే మనం దగ్గరగా చూసేటప్పటికి అవి ఎలా కనబడతాయి అంటే ఒకే బొమ్మగా కనబడతాయి. అంటే అడ్జస్ట్మెంట్ ఉంటుందన్నమాట ఇది. దీన్ని మనకు యుఎస్ఏ వాళ్ళు 1901 యుఎస్ఏ వాళ్ళు ఈ మొట్టమొదటి తయారు చేసినటువంటి వ్యూ మాస్టర్ ఇది. సో ఇలాంటివి కూడా మనం పిల్లలకి కలెక్ట్ చేసాం అనమాట. మీరు చూడండి. సో ఒక బొమ్మ 2 బొమ్మలుగా కనిపిస్తుంది. తర్వాత ఎక్కడ చూడలేదు అసలు ఇలా. ఇది వచ్చేసి టెలిగ్రామ్. ఇది టెలిగ్రాము. అంటే ఇది ఎక్కువగా మనకు
ఈ వరల్డ్ వార్ అప్పుడు మనకు ఏదైనా శత్రు సైనికులు యొక్క సమాచారం సేకరించాలంటే ఈ టెలిగ్రామ్ నుంచారు. తర్వాత మన యొక్క అవసరాలకు కూడా మనం టెలిగ్రామ్ను ఉపయోగించాం. ఈ టెలిగ్రామ్లో మోర్స్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. దీంట్లో ఒక డాట్ ఒక లైన్ దాన్ని మళ్ళీ డీకోడింగ్ చేసినప్పుడు ఆ సమాచారాన్ని మనం తీసుకునేవాళ్ళం. ఇది వెరీ ఓల్డ్ వన్. ఇది కూడా 1920 నాటి టెలిగ్రామ్ మిషన్ అనమాట. దీంట్లో మనకు ఇక సమాచారం మొత్తం కూడా డీకోడింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. దీని తర్వాత వచ్చింది ఇది కూడా మనకు 8 amps ఉంటుంది. ఇది కూడా లండన్ వాళ్ళదనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ బై లండన్, ఆర్మీ యూజ్డ్. సో ఇలాంటివి మనము కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బైనాక్యులర్స్. ఈ బైనాక్యులర్స్ కూడా చాలా పాతవి. ఈ బైనాక్యులర్స్ అన్నీ కూడా చూడండి, ఇది కూడా జపాన్ వాళ్ళది. ఈ బైనాక్యులర్ కూడా జపాన్ వాళ్ళది. చూడండి మేడం, ఇదండి. ఇక్కడి నుంచి మీరు చూస్తే ఆ ఫోటో కానీ ఆ టైమర్ కానీ చాలా నీట్గా కనబడుతుంది. చూడండి, అవును సార్, క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఇంకా వెరీ రెజల్యూషన్ ఉండేది. చూడండి, ఇది కూడా అంటే దీని పవర్ కూడా చాలా దూరంలో చూడాలి. ఇటు ఇక బైనాక్యులర్స్. కిరోసిన్ దీపాలు. ఈ కిరోసిన్ దీపాల్లో మనకు ఇది బుడాపెస్ట్ అంటాం. దీంట్లో మనం ఎంత కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ యొక్క ఒత్తిని పెంచుకునేదానికి తగ్గించుకునే దానికోసం మనం ఈ యొక్క బుడాపెస్ట్లు, తర్వాత ఈ యొక్క కిరోసిన్ దీపాలని ఎక్కువగా రాజుల కాలం నాటిది మేడం. ఇది వెరీ ఓల్డ్ వన్. చూడండి ఒకసారి, కుంకుమ భరణ ఇది. సార్ ఇది ఏం మెటీరియల్స్? ఇది మేడం అదే మేడం పంచలోహాలు. అది కూడా పంచలోహాలతో చేసినటువంటి కుంకుమ భరణ. ఎంత అందంగా ఉంది ఆ గంటం. ఇది అంటే మనం చూసినట్టు అంటే ఆకును కట్ చేసేదానికోసం ఒక నైఫ్గా తయారు చేయటం, తర్వాత దీని ద్వారా వాటిని రాసేవాళ్ళు అనమాట. ఆ గంటం ఆ తాళపత్రాలు కూడా మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. వాడినటువంటి నిజ జీవిత వస్తువులన్నీ కూడా ఈరోజు కనుమరుగైపోయినాయి. మనం చిన్నప్పుడు చూసుకుంటాం హార్లిక్స్ అనేది ఏ విధంగా ప్రతి ఒక్కరం కూడా హార్లిక్స్ తాగుంటాం. అదేవిధంగా బూస్ట్, తర్వాత మాల్టోవా, తర్వాత బోర్నవిటా, అంటే ఆ వాటిని ఏ విధంగా ప్రిజర్వ్ చేసేవాళ్ళు, ఏ విధంగా ప్రిజర్వ్. ఈరోజు మనకు అన్ని ప్లాస్టిక్, తర్వాత గ్లాస్ వస్తుంది. అంతకుముందు ఈ యొక్క టిన్ డబ్బాల్లో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసేవారు. ఆ టిన్ డబ్బాల్లో ప్రిజర్వ్ చేసిన ఇంతకాలమైనా కానీ ఆ ప్రోడక్ట్ అనేది చెడిపోకుండా ఉండేది. దానికోసం ఆ పర్పస్ మీదనే నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేశాను. అప్పుడు సైబాల్ డబ్బాలు, అదేవిధంగా పౌడర్ టిన్స్ కానీ, తర్వాత కాల్గేట్ పౌడర్ కానీ, క్యూటికోరా కానీ, ఇట్లా డిఫరెంట్గా బహుశా ఎక్కడ ఉండవు. ఇన్ని కూడా 60s 70sలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా మనం ఈరోజు కలెక్ట్ చేయడం జరిగింది. మనము ఈరోజు ఎక్కడైనా కానీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఒక ప్రొజెక్టర్స్ వాడుతూ ఉన్నాం. ఈ ప్రొజెక్టర్స్ అనేవి పాతకాలంలో ఎలా ఉన్నాయి, వాటి యొక్క జనరేషన్ అనేది ఎలా వచ్చిందని తెలియడానికి కోసము 1930 సంవత్సరం లాంటి ప్రొజెక్టర్లు అన్నీ కూడా మనకు ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఇది మొదట వచ్చినటువంటి ప్రొజెక్టర్. దీని తర్వాత వచ్చినటువంటి ప్రొజెక్టర్స్ ఇవి దగ్గరగా మనకు వెరీ ఓల్డ్ వన్, ఆక్ఫా కంపెనీ వాళ్ళది ఇది. సో దీని కాస్ట్, ఈ ఖరీదు అంటే ఇప్పుడు దొరకటం లేదు ఇలాంటి ప్రొజెక్టర్లు అన్నీ కూడా. నౌ ఇట్స్ స్టిల్ వర్కింగ్లో ఉంది. కాబట్టి ఇవి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొజెక్టర్లు కానీ, అద్భుతమైనటువంటి సైంటిఫిక్ వస్తువులు పిల్లలకు పరిచయం చేయాలని ఎంత వ్యయమైనా కానీ నేను వెచ్చించి వీటిని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టెలిగ్రాఫ్ సిస్టమ్ సార్, టెలిగ్రామ్ తర్వాత వచ్చింది టెలిగ్రాఫ్ సిస్టమ్. ఆ టెలిగ్రాఫ్ సిస్టమ్ను కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాలెన్సెస్, రకరకాలైనటువంటి బ్యాలెన్సెస్. అప్పుడు మనకు తక్కిళ్ళు ఉండేటివి కదా, బంగారాన్ని చూసేదానికి ఏం వాడేవాళ్ళు, తర్వాత వస్తువులు చూసేదానికి ఏం వాడేవాళ్ళు. డిజిటల్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, సింపుల్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి బ్యాలెన్సెస్ని మనము ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది మేడం. ఓకే, అదేవిధంగా ఇవి అన్నీ కూడా వెరీ ఓల్డ్ వన్. ఇది అల్యూమినియం బేస్డ్ మేడం. దీంట్లో మనం సముద్రాన్ని ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది. చూడండి, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. సార్ మీరు పురాతన వస్తువులతో పాటు అతి పురాతనమైన ప్రాచీన కాలం మనం వాడుకలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా సేకరించి అందుబాటులో ఉంచారన్నారు కదా, మరి వాటి గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే, రాష్ట్రంలోనే అందుబాటులో లేనటువంటి పాఠ్య పుస్తకాలు 1940 సంవత్సరం నుండి మనమందరం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. వాటిని మరలా నేను అమల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక మంది రచయితల్ని, అనేక మంది పుస్తకాభిలాషుల్ని నేను సంప్రదించి వారి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి పాఠ్య పుస్తకాలను సేకరించాము. దానికంటూ ఒక పూర్తిగా ఒక ర్యాక్నే కేటాయించాం సార్. దీంట్లో 1940 సంవత్సరం నుండి
1995 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు మొత్తం కూడా మనము కలెక్ట్ చేయడం జరిగింది. బహుశా మన దగ్గర ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు ఎక్కడా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము ఒక మహోద్యమం లాగా నేను దీన్ని చేపట్టాను. ఎక్కడ కూడా ఏ పాఠ్యపుస్తకం స్క్రాప్ అంగళ్ళకు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పాఠ్యపుస్తకాల్లో మనకు అవసరమైనవన్నీ కూడా సేకరించి ఈ విధంగా భద్రపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అమూల్యమైనటువంటి పాఠ్యపుస్తకాలను ఎవరైనా అవసరమైన వాళ్ళు మా దగ్గరికి వచ్చినా కానీ నేను వాటిని జెరాక్స్ అయినా కానీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీంట్లో రూపాయి పెన్ కాడి నుంచి 2000 రూపాయల పెన్ల వరకు అనేక రకాలైనటువంటి పెన్స్ ఉన్నాయి. వివిధ దేశాల్లో మనకు ఉన్నటువంటి వృక్ష సంపదకు సంబంధించినటువంటి ఆకులు మొత్తాన్ని కూడా ఒక హెర్బేరియం అంటాం దీన్ని. ఇది వచ్చేసి టెరేరియం, ఇది వచ్చేసి హెర్బేరియం. ఈ హెర్బేరియంలో చూడండి రకరకాలైనటువంటి ఆకుల్ని మనం ఈ విధంగా కంప్రెస్ చేసి పెట్టడం జరిగింది. హార్మోని ఇప్పుడు పనిచేస్తుంది మేడం. ఇది వాయిద్యం సార్. ఇది హార్మోనియం అనేది వాయిద్యం సైంటిఫిక్గా. అంటే దీంట్లో ఇది జాయిస్ కంపెనీ వాళ్ళది. ఇది జర్మన్ రీడ్ అంటాం సార్ దీన్ని. ఈ జర్మన్ రీడ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తోలుబొమ్మ కూడా శ్రీకాకుళం ఏరియాలో ఎక్కువగా ఇప్పటికి కూడా ప్రదర్శనలు వస్తున్నాయి కాబట్టి ఒక పిల్లలకి ఆ తోలుబొమ్మను చూపించేటువంటి ప్రయత్నం చేశాం మేడం. తర్వాత ఇది బర్మా నుంచి తెప్పించినటువంటి భోషానం పెట్టె మేడం. ఇది దాన్ని ఏమంటామంటే సారి పెట్టె అంటాం. అంటే పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి పెట్టె. దీంట్లో లాకింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అప్పట్లోనే అని చెప్తే చూడండి, ఆ సీక్రెట్ లాకర్స్, తర్వాత గోల్డ్ పెట్టుకునేదానికి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆ శారీస్ పెట్టుకునేదానికి ఏ విధంగా ఉంది, ఈ అరేంజ్మెంట్ మొత్తం కూడా, తర్వాత మేకప్ కిట్, ఇలా ఇది చాలా పురాతనమైనటువంటి వస్తువులను కూడా మనం ఈ యొక్క దాంట్లో ఉంచడం జరిగింది. చూసారా ఎంత పాత రేడియోను మనం బహుశా చూసుంటాము, మన తరం ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. దీని గురించి మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి దీని గురించి. మేడం ఇది వాల్వ్ రేడియో. ఇది 1910 కాలం నాటి జిఎస్సి కంపెనీ, ఇంగ్లాండ్ వాళ్ళది, జనరల్ ఎలక్ట్రానిక్ కంపెనీ వాళ్ళది. సో ఇది వర్కింగ్ కాదు కానీ ఒక మోడల్గా ఏ విధంగా అనేది రేడియో అనేది పనిచేస్తుంది అనే కోసం తెచ్చాను. అది మర్ఫీ కంపెనీ వాళ్ళది మేడం. మర్ఫీ కంపెనీ వాళ్ళది ఆ రేడియో. అదేవిధంగా మీరు చూసే ఉంటారు గ్రామ్ఫోన్ రికార్డ్స్, ఎక్కువగా సినిమాల్లో మనం గ్రామ్ఫోన్ రికార్డ్స్ అని చూస్తూ ఉంటాం. తర్వాత ఒక వస్తువు, ఇనుప వస్తువు అనేది తుప్పు ఎందుకు పట్టదు, ఏ రకమైనటువంటి వాటితో తయారు చేస్తే తుప్పు పట్టదు అనే దానికోసం ఈ యొక్క కత్తిని మనము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వెరీ షార్ప్గా ఉంది మేడం. ఇది దాని యొక్క మేడ్ ఎలా ఉంది అనేది. సరే ఈ వస్తువులన్నిటిని ప్రత్యేకంగా ఎలా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? అంటే దీనికి సర్వీసింగ్ కానీ ఎవ్రీ వీక్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము మొత్తం మెయింటైన్ చేయాలి మేడం. దీన్ని మెయింటైన్ చేస్తాం. అంటే వుడెన్ వస్తువులన్నీ కూడా తొందరగా పోతాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇదే విధంగా అప్పట్లో దీపపు కుందెన్లు ఏ విధంగా పెట్టేవాళ్ళు, అదేవిధంగా మజ్జిగ చిలికేటువంటి కవ్వం, అప్పట్లో ఇది ఒక మజ్జిగ చిలికేటువంటి కవ్వం అనేది ఏ విధంగా ఉంది, పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాల్లో ఏ విధంగా వాటిని వాడేవాళ్ళు అనే కోసమే మనం కలెక్ట్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా ఆ స్నోకర్ స్టిక్స్, అంటే ఇది కూడా దగ్గరగా 1950 నాటి చెన్నైలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. చూసాం కదా, ఈరోజు మనం ఎన్నో అతి ప్రాచీనమైన పురాతనమైన కళాఖండాలని, వస్తువుల్ని, అలాగే ఎన్నో పురాతన పుస్తకాలని, వాటి గురించి ఎన్నో విశేషాలు మనకు ఏవి సుధాకర్ గారు తెలియజేశారు. వీరు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ కూడా వారి సొంత ఖర్చుతోటి ఈ వస్తువులన్నింటినీ సేకరించి దీంట్లోనే మనకు అర్థమవుతుంది వారు ఎంత డెడికేషన్తో, ఇది ఎంత ఇష్టంతో చేస్తూ ఉన్నారు మనకి అందించడానికి, వీటి గురించి, వీటి విలువ తెలియచేయడానికి. సో మనం అందరము కూడా వచ్చి వీటి గురించి తెలుసుకోవాలి. దీని గురించి విద్యార్థులకి మరింత జ్ఞానాన్ని, వీటి గురించి పరిచయం చేయడానికి ప్రతి ఆదివారం కూడా ఉచితంగా వారు వీటిని అందరినీ విద్యార్థులందరికీ సందర్శించడానికి వెసులుబాటు కల్పించారు. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్రతి ఆదివారం వచ్చి విద్యార్థులు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా, మనం చూసుండవండి ఇలాంటి వస్తువులన్నీ కూడా, వాటిని వచ్చి మనం చూడాలి. వాటి విలువ, మన అమూల్యమైన సంపద ఇది. సో మన ముందు తరాలకు కూడా వీటి గురించి తెలియచేయాలి. ఇది మనందరి బాధ్యత కూడా. సో ఇది ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమం. మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.